పవర్ తో కూడిన ఈ ప్రకటన గ్లోబల్ ఎనర్జీ మార్కెట్ ని ఒక్కసారిగా షేక్ చేసింది. మోదీ ఒక గొప్ప మనిషి, ఆయన నాకు హామీ ఇచ్చారు, ఇకపై రష్యా నుండి చమురు కొనరు అని ట్రంప్ గట్టిగా చెప్పారు. ఈ నిర్ణయం ముఖ్యంగా ఉక్రెయిన్ లో శాంతిని సాధించడానికి దోహదపడుతుందని ట్రంప్ అభిప్రాయపడ్డారు. అంతేకాదు, రష్యా అధ్యక్షుడు పుతిన్ కు ఉక్రెయిన్ రష్యా పౌరుల హత్యలను ఆపాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. అయితే ఈ కీలకమైన నిర్ణయం వెంటనే జరగదు అని ట్రంప్ స్పష్టం చేశారు. ఇదొక ప్రాసెస్ అని, కానీ ఆ ప్రక్రియ త్వరలోనే ముగుస్తుందని ఆయన తెలిపారు. భారత్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని చైనా కూడా అనుసరించాలని ట్రంప్ కోరుకున్నారు. ట్రంప్ చేసిన ఈ సంచలన క్లెయిమ్ పై ఇండియా నుండి ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక స్పందన లేదు. ఎందుకంటే భారత్ తన ఇంధన అవసరాలను ఎప్పుడూ మార్కెట్ డైనమిక్స్, దేశీయ అభివృద్ధి అవసరాల ఆధారంగానే నిర్ణయించుకుంటుంది. ఇది కేవలం డిప్లొమాటిక్ అంశమే కాదు, అమెరికాలో ట్రంప్ ఎదుర్కొంటున్న డొమెస్టిక్ రాజకీయాల కోణం కూడా ఇందులో ఉంది. సోయాబీన్ రైతులు ట్రంప్ పై ఆగ్రహంగా ఉన్న ఈ సమయంలో భారత్, చైనా లాంటి దేశాల ద్వారా ట్రేడ్ ను పెంచాలనే ఒత్తిడి కూడా ఆయనపై ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి మోదీ నుండి ట్రంప్ కు వచ్చినట్లు చెప్పబడుతున్న ఆ హామీ నిజమేనా? రష్యా చమురు కొనుగోలుపై భారత్ తన వైఖరిని మార్చుకుంటుందా? ఈ గ్లోబల్ ఎనర్జీ గేమ్ ఇకపై మరింత ఉత్కంఠగా మారనుంది.